జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ దేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని, భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించేందుకు ఆయన విశేష కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం భారత రాజ్యాంగం కాపాడుకుందాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నాడు 9:30 గంటలకు అంబేద్కర్ నామస్మరణం చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్గా భావించాలని మేము మా యొక్క అంబేద్కర్ సంఘాల తరఫున, ప్రబుద్ధ భారత్ తరఫున కోరుచున్నాం. భారత రాజ్యాంగం అంటే కొంతమంది తెలియని వారు ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారు అంటే అంబేద్కర్ అంటే కొందరు వాడు అందరు వాడు కాదు అనే భావన చాలా మందిలో ఉన్నది. దయచేసి అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే విడిచిపెట్టాలి. అంబేద్కర్ అంటే అందరు వాడు కొందరు వాడు కాదు. ఆయన లేకపోతే అసలు మనం లేనేలేం. ఆయన రాసిన చట్టాల ద్వారానే, ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఇలా మనం ఈ పబ్లిక్లో ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ దీక్ష. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంటే మనకు చాలా గొప్పవాడు. ఆయన భగవంతుడితో సమానంగా మనం భావిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు అంబేద్కర్ను ఇలాంటి ప్రోగ్రాంలు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, జిల్లా కేంద్రంలో చాలా జాగ్రత్తలు చేయాలని కోరుతున్నాం. నేను ముఖ్యంగా ఒక 3 అంశాల గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఫస్ట్ జర్నలిస్టు. నేను ఒక జర్నలిస్టు కాబట్టి జర్నలిస్టుకు అంబేద్కర్కు ఉన్న సంబంధం గురించి చెప్తున్నాం. ముందు ఆయన కూడా ఎన్నో మీ అందరికీ తెలిసిన విషయాలు అంబేద్కర్ గురించి మీ అందరికీ తెలిసిన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. కానీ ఆయన కూడా మూక్ నాయక్ అనే పత్రిక ద్వారా బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఆనాడు ఆయన స్థాపించి ఆయన రాసల ద్వారా ఎంతోమంది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పోరాటాలు చేస్తూ విజయాలు సాధించారు. అలాగే మూక్ నాయక్ పత్రికతో పాటు జనతా పత్రిక, అలాగే బహిష్కృత భారత్ అనే పత్రికలు కూడా ఆయన స్థాపించి మన దళిత సమాజానికి ఎన్నో విషయాలపైన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆ పత్రిక ద్వారా ప్రశ్నించాడు. అదేవిధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈనాడు మేము దళిత జర్నలిస్టులమైన మేము కూడా ఆయన బాటలో నడుస్తూ జర్నలిస్టుల ద్వారా మా ద్వారా అయ్యే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా కొట్లాడైనా కూడా మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా మా పత్రికలో మా వ్యాసాలు, మా వార్తలు ఉంటాయని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను.